ఇవాళ దేశాన్ని ఊపేస్తూ ఉన్నది. దేశంలో ఇవాళ టెర్రర్ అటాక్ ఏ రకంగా జరిగిందో ఎట్లయిందో మనము చూస్తూనే ఉన్నాం. దేశంలో ఈ టెర్రర్ అటాకు ఎంత సంచలనం సృష్టిస్తూ ఉన్నది, ఏ రకంగా అదైతా ఉన్నది. ఈ పాల్గం అటాక్ జరిగింది కదా, టెర్రర్ అటాక్, దాంట్లో దాదాపు చాలామంది చనిపోయారు. అంత విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. అయితే ఇందులో మాజీ ఆయన మేజర్ జనరల్ రిటైర్డ్ మేజర్ జనరల్ జీడి బక్షి అని చెప్పేసి ఇంతకుముందు కాశ్మీర్లో పనిచేసిండు. ఆయన జీడి బక్షి అని చెప్పేసి కాశ్మీర్లో పనిచేసిన ఈయన మీరు చూసే ఉంటారు, మీడియాలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. రీసెంట్గా ఆయన రిపబ్లిక్ టీవీ తోటి నిన్ననో ఏం మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ చాలా సంచలన విషయాలని చెప్పారు, చాలా సంచలన విషయాలు. ఈ అటాక్ కారణం ఏంది, అసలు ఈ అటాకు ఎట్లా జరిగింది, ఏ రకంగా అదయింది, దీనికి తప్పెవరిది అనేటువంటి దాని మీద ఈ కాశ్మీర్ అటాక్ ఏదైతే ఉందో, పాల్గం అటాకు, ఈ కాశ్మీర్ అటాక్ సంబంధించి చాలా విషయాలను ఆయన మాట్లాడడం జరిగింది. దీని తప్పెవరిది, అసలు దీని తప్పెవరిది, ఎక్కడ పొరపాటు జరిగింది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కాశ్మీర్లో 9వ సెక్టార్ ఆర్ఆర్ ఉంటుంది ఒకటి. అక్కడ దాదాపు దాన్ని రాష్ట్రీయ రైఫిల్ అంటారు, 9వ సెక్టార్లో ఉంటుంది. కోవిడ్ అయిపోయిన తర్వాత దాదాపు 180,000 మంది ఆర్మీ జవాన్లను తగ్గించేసారు. అంటే రిక్రూట్మెంట్ జరగలే. కోవిడ్ ఎప్పుడు అయిపోయింది, 19, 20, 2 సంవత్సరాలు తీసేసుకుంటే, అంటే ఈ 3.5-4 సంవత్సరాల గ్యాప్లా 180,000 మంది జవాన్లను అక్కడ తగ్గించేసారు. ఏది దాంట్లో. దాంతో ఈ 9వ సెక్టార్ ఏదైతే ఉందో, 9వ సెక్టార్ ఆర్ఆర్ ఏదైతే ఉందో, అది 2 సెక్టార్లను చూసుకోవాల్సి వస్తుంది. దాంతో ఇప్పుడు అక్కడ మొత్తం ఇప్పుడు కాశ్మీర్ అంటే ఎట్లా ఉంటుంది, మొత్తం కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, అదంతా హిల్స్ ప్రాంతం కదా. ఆ హిల్స్ ప్రాంతంలో ఆర్మీని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది, ఈ అటాక్లు ఇట్లాంటివి జరగకుండా ఉంటుంది. కానీ ఆర్మీ అక్కడ జవాన్లను రిక్రూట్ చేసే కార్యక్రమాన్ని ఆపేసి ఒకటే సెక్టార్ రెండిట్లని పర్యవేక్షిస్తూ ఉంది, రెండిట్లని చూస్తూ ఉంది భద్రతని. దాంతో ఈ అటాకు ఈజీ, అక్కడ లోపం అక్కడ కనపడతా ఉంది క్లియర్గా. ఇది మనం చెప్పిన మాట కాదు. ఒక మేజర్ జనరల్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, ఆయన చెప్పినటువంటి బాధ, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే. ఇదంతా దీనికి కారణం ఏంది, ఎందుకోసం తగ్గించిరు జవాన్ల రిక్రూట్మెంట్ని? పైసలు సేవ్ చేయడం కోసం తగ్గించిరా, డబ్బులు సేవ్ చేయడం కోసం తగ్గించిరా? అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటిది, పైసలు సేవ్ చేయడమా, ఆర్థిక భారం తగ్గించుకోవడమా, ప్రజల ప్రాణాలు కాపాడడమా? ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. 100% నిజమే కదా. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చూడండి, ఆ పక్కన ఇటు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ చూడండి, శత్రు దేశాలు ఏ రకంగా పెంట అవుతా ఉన్నది చూస్తూనే ఉన్నాం మనం. మన పక్కన ఎవడు సొక్కంపూస ఎవడు లేడు, మనకు అన్ని చుట్టుముట్టున్న వాళ్ళు మొత్తం దుష్మన్లే. చైనా కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇటు ఈడు కానీ ఆడు కానీ, అంత దుష్మన్లే మనకు. ఈ టెర్రర్ అటాక్లను ప్రోత్సహించేటువంటి బ్యాచే. ఆ చైనా వాడేమో మన భూభాగంలోకి వస్తూ ఉంటాడు, ఓకే. ఇటు సైడ్ వాడేమో ఈ టెర్రర్ అటాకులు చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మన సైనిక దళాలను ఎందుకు పెంచుకోకూడదు? అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎట్లా ఆపేస్తారు? 180,000 మందిని ఎట్లా తగ్గించుకుంటారు? ఏ రకంగా తగ్గించుకుంటారు? ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించాడు. అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటిది, పైసలు తగ్గించుకోవడం, భారం తగ్గించుకోవడమా, ప్రజల ప్రాణాలను కాపాడడమా? దీని అన్నిటి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అటాక్ చేసిరు, ఇలా కొంతమందిని దాదాపు 40 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా, చంపేసిరు కదా. ఆ విషాదకరమైనటువంటి అవి చూస్తే చాలా దారుణంగా ఉన్నది. కానీ ప్రధాని మీద మనకు ఒక నమ్మకం ఉంది నిజంగా. ఎందుకంటే గతంలో ఈ 10 సంవత్సరాల గ్యాప్లా పెద్దగా ఈ టెర్రర్ అటాకులు జరగలే. కానీ జరిగితే దాన్ని ఏ రకంగా తిప్పికొట్టిండో మనం మోడీ, అమిత్ షా విషయంలో మనం చూసినాం. ఎందుకంటే ఏదైనా వాస్తవం చెప్పుకోవాలి, మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలి. మోడీ మీద, ప్రధాని మీద మనకు ఆ నమ్మకం ఉన్నది. ఈ అటాక్కు పాల్పడ్డటువంటి వాళ్ళను, ఈ అటాక్కు ప్రోత్సహించినటువంటి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలనో, ఏ రకంగా సమాధానం చెప్పాలనో మోడీకి, అమిత్ షాకి తెలిసే వాళ్ళు చేస్తారు కూడా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనకు గుర్తుకున్నాయి. 100% దానికి రివెంజ్ ఉంటుంది, రివెంజ్ అటాక్ ఉంటుంది. వాళ్ళని ఏ రకంగా మట్టుపెట్టాలనో ఆ రకంగా మట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఆ నమ్మకం కూడా ఉంది. దేశ ప్రధాని మీద ఈ దేశ ప్రజలు కూడా నమ్మకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది, పెట్టుకోవాలి కూడా. అట్ ద సేమ్ టైము జరిగినటువంటి తప్పులు, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 180,000 మందిని
1,80,000 మందిని ఎట్లయితే మీరు తగ్గించి ఇవాళ ఈ ఆర్మీని తగ్గించి మీరు ఏదో ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది సరి చేసుకోవాలి. అలాగనే మనకు రాఫెల్స్ పెరగాలి, మనకు ఏదైతే ఆ ట్యాంకర్లు కానీ ఇవన్నీ కానీ మనకు పెరగాలి, మన ఆయుధాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన పక్కన ఉన్న ఏవో సొక్కంపూస దేశాలు కావు, 100% వాటిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు బడ్జెట్లో కూడా మెజారిటీ వాళ్ళకే కేటాయిస్తారు, మరి ఎందుకు ఇంకా పెంచుతలేరు, ఎందుకు చేస్తలేరు అనేది అర్థం కాదు. కశ్మీర్ లాంటి ఒక సున్నితమైనటువంటి ప్రాంతంలో ఈ బలగాలు ఉంటేనే అది అవుతుంది. బలగాలు ఊహించడానికంటే ఎక్కువ ఉండాలి. ఆయన ఏమన్నాడు, 200 రైఫిల్స్ ఏమో ఆర్ఆర్లు ఉన్నాయి, 200 కాదు 1000 సంఖ్యలో ఉండాలి ఇవి అన్నాడు ఆయన మాట్లాడుతూ. చాలా చెప్పిండు, ఇంకా కూడా క్లియర్గా నేను కొన్ని విషయాలను మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా కూడా. సో అయితే ఇది ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఇటు ఏ రకంగా ఉన్నది, మోడీ ఏ రకంగా దాన్ని రేపు తిప్పికొట్టబోతా ఉన్నాడు, దేశ ప్రజలు కూడా ఏ రకంగా విశ్వాసంతో ఉన్నారు చూస్తూనే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇక మొదలు పెట్టేసింది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి తప్పులేదు, మాట్లాడాలి, ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే వాళ్ళ కొంత కనువిప్పు కలుగుతుంది, అది అవుతుంది. సరే, ఇవాళ అటాక్ జరిగిన తర్వాత అక్కడికి హోంశాఖ మంత్రి పోయిండు, స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ అధికారులు కానీ బాధితుల దగ్గరికి జరిగిన ఘటన ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి అన్నిటి దగ్గరికి పోయిరు. కానీ ఇదే కాంగ్రెస్ హయాంలో ఇట్లాంటివి జరిగినప్పుడు, ఇట్లాంటి కోకొలలు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో టెర్రర్ అటాక్ అనేటువంటి వార్త లేకుండా ఏ రోజు కూడా వార్తాపత్రిక ఉండదు, ఏ రోజు కూడా ఏ ప్రసార మాధ్యమం ఉండకపోతుండే. కాశ్మీర్లో ఎటాకు, ఆడ ఎటాకు, ఈడ ఎటాకు, ఇవన్నీ హైదరాబాద్లో ఎటాకు, ఇవన్నీ ఎప్పుడు ఈ మహానుభావులు, ఈ కాంగ్రెస్ పుణ్యాత్ములు ఉన్నప్పుడే జరిగింది ఇదంతా కూడా. కొంత ఇలాంటి అటాకులు అయితే లేవు కదా మోడీ వచ్చినాక నుంచి. కానీ వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా మోడీని సమర్థించడం కాదు మ్యాటర్, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గురువింద గింజ కథ చెప్తామని చూస్తున్నా. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మీ హయాంలో అటాకులు జరిగినప్పుడు ఈ షేర్వానీలు మార్చుకొని పొద్దుగాల పూట ఒక షేర్వాణి వేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు ఆయన, సాయంత్రం పూట ఇంకో షేర్వాణి వేసుకొని ప్రెస్ మీట్ పెడతాడు తప్ప మీరేమన్నా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు అటాకుల గురించి, దాడుల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దేంతో నవ్వాలనో కూడా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ దుర్మార్గమైన దుర్నీతి రాజకీయం ఎట్లా ఉంటుందో తెలంగాణ ప్రజలు, పక్కన ఉన్న కర్ణాటక ప్రజలు కండ్లారా చూస్తూనే ఉన్నారు కదా. సో కాబట్టి ఈ అటాక్ల గురించి, దీని గురించి మీరు విమర్శించండి, కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాంగ్రెస్ వాళ్ళు పత్తిత్తులం మేము అని చెప్పేసి మాట్లాడితే నమ్మడానికి దేశ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అటాక్ జరిగింది, ఈ టైంలో మనం ఆర్మీకి అండగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మన శత్రువు టార్గెట్ పెట్టుకోవాలి, వారిని కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చర్యలు నడుస్తున్నాయి కదా, పాకిస్తానీలకు నో ఎంట్రీ, అది మూసేయడము, ఉన్నోడు ఉంటే వెళ్ళిపోండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. సో కాబట్టి చాలా నడుస్తూనే ఉన్నాయి. ఈ అంశం గురించి ఇంకా కూడా మాట్లాడదాం. ఇవాళ ఈ మన ఆఫీసు, ఈ అటాకు, ఈ వ్యవహారం ఇదంతా ఉన్నది కాబట్టి నేను ఇంకా ఎక్కువ సబ్జెక్ట్లోకి పోదాల్చుకోలే మిత్రులారా. సో అవన్నిటి గురించి కూడా ఇంకా రేపటి నుంచి ఇంకా క్లియర్గా, ఇంకా కూలంకషంగా ప్రతి అంశాన్ని మనము చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం.